ఇప్పుడు చెప్పండి స్వామి. ఆ, ఆది అంతము లేదు. ఆది అంటే ఏంటి? దేనికి ఆది లేదు, దానికి అంతం ఉండదు. అవును. ఆది అంటే పుట్టుక లేనిది, హ్మ్. అది సనాతనము, అవును. పురాతనము, అది నిరాకారము, హ్మ్. సర్వవ్యాపకము. అది హ్మ్. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండటానికి అవకాశమే లేదు. అవును. దాంట్లో భూమి పుట్టింది. భూమి ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట ఉండదు. సముద్రాలు ఒక చోట ఉంటాయి, జలం ఒక చోట ఉంటాయి, ఇంకొక చోట ఉండదు. అవును సూర్య స్వామి. చంద్ర నక్షత్ర గ్రహాలన్నీ నామరూపాలు ఒక చోట ఉంటాయి, ఇంకొక చోట ఉండదు. హ్మ్. వాయువు ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట ఉండదు. ఆకాశం ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట ఉండదు. అంటే హ్మ్. ఒక చోట ఉండి ఒక చోట లేనిది అది పరిమితము. హ్మ్. ఖండము, అఖండంలోనే ఖండం పడుతుంది కానీ ఖండంలో అఖండం పట్టదు. హ్మ్. అట్లాగే మెలకులో కనిపించే ఈ విశ్వం అంతా కూడా ఖండము. గాఢ హ్మ్. నిద్రలో ఖండం లేదు, గాఢ నిద్ర అఖండము. గాఢ నిద్రలో ఎవరైనా సరే నీ కొలతలు పొడుగు కానీ వెడల్పు కానీ ఏదైనా చెప్పగలిగితే గాఢ నిద్రలో మాత్రమే వాళ్ళకి ఏది మొత్తం టోటల్ 14 భూతాలు 90 భూతాలు మొత్తం ఉచితంగా ఇచ్చేయచ్చు. హుహు. కాబట్టి ఒక్క ఆలోచనే పరిమితం. ఉదాహరణకి సముద్రమే మన స్వరూపము. అల వచ్చిందనుకో పరిమితం అయిపోయాము. అంటే హ్మ్. అల విశ్వము, అల పడిపోతే విశ్వాతీతము. హ్మ్. మెలకువలో మన మనసు కదులుతుంది కాబట్టి విశ్వం కల్పిస్తుంది మనసు. గాఢ నిద్రలో ప్రపంచం లేదు, దేహం లేదు, ఇంద్రియాలు లేదు, ప్రాణం లేదు, మనసు పడిపోయింది కాబట్టి హ్మ్. విశ్వం కూలిపోయింది. గాఢ నిద్ర మనం విశ్వాతీతంగా ఉన్నాము. అప్పుడు గాఢ నిద్రలో దే ఆది అంతము చెప్పలేదు. కాబట్టి అది జ్ఞానము. అది తెలుసుకోవటం తప్ప దీనికి దాటి కోసం ఏ సాధనలు చేయనవసరం లేదు. హ్మ్. పరిమితమైన భావం మాయని పోగొట్టుకోవటం అనేది సాధన. హ్మ్. అక్కడ 4 యుగాలు పుట్టాయని, కలియుగం కానీ, ద్వాపరయుగం కానీ, త్రేతాయుగం కానీ, సత్యయుగం, ఇన్ని యుగాలు పుట్టాయి, ఇన్ని యుగాలులో ఇంతమంది పుట్టి చనిపోయారని, లేదా భగవద్గీత కానీ బైబిల్ కానీ ప్రపంచంలో ఏ ఒక్క శరీరం గురించి కానీ శాస్త్రం గురించి చెప్పినా గాఢ నిద్రలో అది నిజం అబద్ధం అవుతుంది. గాఢని చెప్పవద్దు, నిజము. నువ్వు ఏది చెప్పినా అబద్ధమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే 3 కాలాలు ఉండాలి. ప్రెజెంట్ ఈజ్ గాడ్. గాడ్ అనేది నువ్వు ప్రెజెంట్గా ఉన్నావు. అది హ్మ్. కంపారిజన్, అదే లిబరేషన్. హ్మ్. అంటే అదే గాడ్ అనేది నేను స్వేచ్ఛగా ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను అన్నట్టు. కంపారిజన్ లేదు. అవును. ఆ కంపారిజన్ లేని స్థితే నా స్థితి అని తెలుసుకొని ఈ ప్రపంచంలో వ్యవహరిస్తే మాయలో పడ్డ జీవుడు.